వార్తల వివరాలు చూస్తే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో శాండ్, మైన్, వైన్ అన్నింట్లో దోపిడీనే జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కూడా కల్తీనే అని ధ్వజమెత్తారు. నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానని ఆయన విమర్శిస్తున్నారని, పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మన రాజధాని అమరావతిగానే శాశ్వతంగా ఉంటుందని, ప్రపంచం మెచ్చేలా మారుస్తామన్నారు. రాష్ట్రంలో నేరస్తులు రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఎలా కుంటుపడుతుందో గత 5 ఏళ్లలో చూశామని, రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 573 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేయడంతో పాటు వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిపై గత ప్రభుత్వం విషం చిమ్మిందని, అది ఎడారి అని ప్రచారం చేసిన వారు ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటున్నారని మండిపడ్డారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా అమరావతి నిర్మాణం ఆగేది లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రజల ఆస్తులను కాపాడేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని, ప్రజలకు భద్రత కల్పించేలా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. నగరిని కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల నాటికి నగరీ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకువచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. ఇక్కడి ప్రజలు వలస వెళ్లకుండా భారీగా పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచుకోమని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఎన్ని ఇబ్బందులున్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు, కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సూపర్ పాలన ఉంది. 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం
అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఏపీకి మరో ఎయిమ్స్ కావాలని కేంద్రాన్ని కోరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గత 19 నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడ్డాయని, ఓపీ మరియు ల్యాబ్ టెస్టుల సంఖ్య పెరిగిందని వివరించారు. విద్యార్థులు వినోదానికి లోను కాకుండా లక్ష్యంతో చదవాలని ఆయన హితవు పలికారు. మంగళగిరి ఎయిమ్స్ 8వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఎయిమ్స్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీహార్, జమ్మూ కాశ్మీర్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్కు కూడా 2 ఎయిమ్స్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూనే ఏపీకి మరో ప్రత్యేక పథకం కింద గుర్తింపునిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎయిమ్స్కు కనీసం నీటి సదుపాయం కూడా కల్పించలేకపోయిందని విమర్శించిన మంత్రి ఎయిమ్స్ విస్తరణకు అవసరమైన 10 ఎకరాల భూమిని త్వరలోనే కేటాయిస్తామని స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణపై జరుగుతున్న విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మవద్దని, ఇది అందరికీ మేలు చేసే నిర్ణయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గత 19 నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడ్డాయని, ఓపీ మరియు ల్యాబ్ టెస్టుల సంఖ్య పెరిగిందని వివరించారు. విద్యార్థులు వినోదానికి లోను కాకుండా లక్ష్యంతో చదవాలని ఆయన హితవు పలికారు. Humankind, the quality healthcare it is providing to the people underprivileged, and the quality education it is imparting and shaping the students a better citizens and a better doctors. That's the reason why every state wants aims. When I was in Delhi, I told you I lived in Delhi for some time, for a few years, working for as a OSD to many union minister at that point of time. Then there used to be only one All India Institute of Medical Sciences in India, that is Delhi. It was established in 1956, and all through for 50 years there used to be one All India Institute of Medical Sciences, and now there are almost 26. 19 are operational and almost 7 are under construction at various stages. Atal Bihari Vajpayee, when was Prime Minister, the one aims was expanded to 6 states, Raipur and Uttarakhand, Rajasthan and other Bihar, other states. Now almost 26 states of the All India Institute of Medical Sciences. Quality healthcare services in surrounding areas, sir. I am pretty confident it will be done soon, and I'll see to it that cabinet approves and GO is issued. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేతో ఒక్క విజయనగరం జిల్లాలోనే అనేక సమస్యలు తలెత్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజల ఆస్తులపై, సర్వే రాళ్లపై తన ఫోటోలు వేయించుకోవడానికి 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగిలేసిన జగన్ రెడ్డికి ప్రజల ఆస్తి హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రీసర్వే విషయంలో వైసీపీ చేసుకుంటున్న ప్రచారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి రీసర్వే అనేది భూ సంస్కరణ కాదు, అది జగన్ రెడ్డి సృష్టించిన భూ వివాదాల పుట్టగా అభివర్ణించారు. విజయనగరం జిల్లాలోని 70% సమస్యలు రీసర్వే వల్లే పుట్టుకొచ్చాయన్నారు. మంత్రి డేటా ట్రాన్స్ఫర్లో విఫలమై వెబ్లాండ్ వ్యవస్థను సర్వనాశనం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మండిపడ్డారు. అర్హత లేని 5.74 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసి భూదోపిడీకి తెరలేపారని విమర్శించారు. పట్టాదారు పుస్తకాలపై ఫోటోల కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. భూ రీసర్వే అంశంపై జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు మంత్రి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ ప్రయోగం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు, సామాన్య రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గత 18 నెలలుగా రీసర్వే ఎక్కువగా అయినటువంటి రాష్ట్రంలో రీసర్వే ఎక్కువగా గ్రామాలు అయినటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది విజయనగరం జిల్లా. మరి ఆ జిల్లాలో గత 18 నెలలుగా నేను రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను. ఎటువంటి సమస్యలు ఉన్నాయని చూస్తే 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ సమస్యల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి గత ప్రభుత్వం చేశారు. ఎందుకంటున్నారంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానం, రీసర్వే చేసుకున్నటువంటి విధానం అసలు సామాన్యుడికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు తీసుకెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మన ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో బ్రిటిష్ వారు చాలా పారదర్శకంగా రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేశారు. సరైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి.
అన్నీ కూడా ఒక ఎండిఆర్ కానీ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగలు కానీ ఒక పారదర్శకంగా ప్రతి భూమికి కూడా సరైనటువంటి సర్వే నెంబరు, సరైనటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండడం అనేది వాస్తవం. మరి అవసరమైనటువంటి రెవెన్యూ ఇష్యూస్లో కావాలని ఏదో రీసర్వే ఫండ్ వచ్చింది, దాన్ని సరైనటువంటి టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే పూర్తిగా అధికారులకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా, సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేకుండా గత గవర్నమెంట్ రీసర్వే చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానికం చాలా రెవెన్యూ సమస్యలతో వెంటాడుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళు గణనీయమైనటువంటి పని చేశారని ఆయన ఈరోజు ప్రజల ముందు చెప్తున్నారనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు వెబ్లాండ్ 1, వెబ్లాండ్ 2 అని 2 క్రియేట్ చేశారు. గతంలో వెబ్లాండ్ 1లో మొత్తం హిస్టరీ అంతా రికార్డ్ అవుతూ ఉండేది. సడన్గా వెబ్లాండ్ 1 అనేది ఎక్కడైతే రీసర్వే జరిగాయో ఆ విలేజెస్లో వెబ్లాండ్ 1 ఆపి కొత్త రీసర్వే చేసినటువంటి విలేజెస్లో వెబ్లాండ్ 2 తీసుకువెళ్ళారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, రెవెన్యూ ఇష్యూస్ని చాలా పారదర్శకంగా సామాన్యుడికి కష్టం లేకుండా న్యాయం జరిగించేలాగా పనిచేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. పచ్చదనం, విశాలమైన ప్రాంగణాల మధ్య సోమవారం జరగనున్న ఈ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఆహ్లాదకరమైన వాతావరణంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు శనివారం ఉదయం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈ పరేడ్ను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీఆర్ సుస్మిత నేతృత్వంలో జరిగిన ఈ పరేడ్లో ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, ఎన్సీసీతో పాటు వివిధ విభాగాల కంటింజెంట్స్ గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా 22 శకటాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా వందే మాత్రం, 150 వసంతాలు, పేదరికం లేని సమాజం, నీటి భద్రత, స్కిల్ డెవలప్మెంట్, అగ్రిటెక్ వంటి 10 కీలక సూత్రాల ఇతివృత్తాలతో ఈ శకటాలను రూపొందించారు. జనవరి 26న సోమవారం ఉదయం జరగనున్న ప్రధాన వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు రాజధాని ప్రాంత రైతులు పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్మైల్ ఉండాలి, స్మైల్ ఉండాలి.
అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతివనం నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఏప్రిల్ 11న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు ఏర్పాటు చేస్తామని, అవసరమైన చోట్ల బీసీ స్టడీ సర్కిళ్ల నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పులే స్మృతివనం నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ 11వ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పూలే స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలియజేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు నిర్మించనున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లు లేని చోట్ల నూతన స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల బాగు కోరుకునేది కూటమి ప్రభుత్వమేనని, బీసీలు ఆత్మగౌరవంతో జీవనం సాగించేలా చట్టాలతో పాటు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలు బీసీ సంఘాల నేతలతో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ మంత్రి సవిత సమావేశమయ్యారు. 19 నెలల కూటమి పాలనలో బీసీల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలతో పాటు త్వరలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఏ పథకాలు అమలు చేస్తే బీసీలకు మరింత ఆర్థిక దన్ను లభిస్తోందో సంఘాల వారీగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను మంత్రి సవిత దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీడీపీతోనే బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ గుర్తింపు లభించిందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. మహిళలకు, బీసీలకు పాలనలో భాగస్వాములను చేసిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను అక్కున చేర్చుకున్నారన్నారు. బీసీల కుల వృత్తిదారులకు భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు ఆదరణ 2.0 అమలు చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో త్వరలో 1000 కోట్ల రూపాయలతో ఆదరణ 3.0 పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మరి ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మరి పూర్తి చేసుకుంటూ ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క సంపద సృష్టిస్తూ మరి ఏదైతే మేజర్గా మనం అందరం అనుకునేది బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ మీద సూచనలు ఆల్రెడీ జీఓఎంలో కూడా ఒకసారి డిస్కస్ జరిగింది. మళ్ళీ కూడా మీరు చెప్పిన సూచనలు మరొకసారి కూడా మనం మీటింగ్లో కూర్చొని అన్నిటికీ ముఖ్య కారణం జరగాలి, కుడగణాలు జరగాలనే ఉద్దేశంతో డెడికేషన్ కమిషన్ కూడా దగ్గరలో ముఖ్యమంత్రి గారు వేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి చట్టసభల్లో రిజర్వేషన్ గురించి కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా మరి మనం ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసి పంపించాం ఆ విషయాన్ని కేంద్రంతో కూడా మాట్లాడతామనే విషయం కూడా, బీసీ హాస్టల్స్, బీసీ గురుకులాలు ఏర్పాటు చేసిందే అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మనం అధికారంలోకి రాగానే మరి బీసీ హాస్టల్స్ మరి ఆల్మోస్ట్ అన్ని రెన్యువేషన్స్, వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా బీసీ గురుకుల పాఠశాలలకు కూడా మరి పెద్దలందరూ మరి చాలామంది పెద్దలు గతంలో కలిసినప్పుడు మాకు పర్మనెంట్ బిల్డింగులు కావాలి మన బీసీ బిడ్డలకు అన్న విషయం కూడా నాతో చర్చించారు. మరి ఇప్పుడు ఫస్ట్ మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. వెంటిలేటర్ మీద ఉన్నాం. దాన్ని ఇప్పుడిప్పుడే మనం ఆక్సిజన్ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి క్లారిటీ ఉంది. మరి గురుకుల పాఠశాలలో కూడా 1250 కోట్ల రూపాయలతో డిపిఆర్ కూడా రెడీ చేశాం పర్మనెంట్ బిల్డింగ్ కోసం. జనగణతో పాటు కులగణాంకాలు చేయాలని చెప్పని వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సార్, మీరు బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి ప్రతినిధిగా, ఎన్టీ రామారావు గారి వారసుడిగా మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. ఈ ఒక్క వర్గాలకి మీరు సముచితమైనటువంటి న్యాయం చేయాలి. జనగణతో పాటు కులగణం చేసేప్పుడు డెడికేషన్ కమిషన్ వేయాలి. డెడికేషన్ కమిషన్ వేస్తేనే ఆ కులగణకి సరైనటువంటి సార్థకత ఉంటుంది. ఆ విధంగా చేయని పక్షంలో బీసీ కమిషన్ వేసో లేకపోతే ఇంకోటి వేసో కులగణాంకాలు చేస్తే అది శాస్త్రీయతగా ఉండదు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విమానాశ్రయ వీఐపీ లాంజ్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మరియు రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత పాలకులు చేసిన తప్పులను తాను పునరావృతం చేయనని, నైనవరం గ్రామం సహా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
విజయవాడ రూరల్ మండలం పీనైనవరం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా ప్రతి నెల 3వ శనివారం జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి పండుగ సెలవుల కారణంగా 4వ వారంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ నైనవరం పాఠశాలలో పారిశుధ్యం సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా నున్న రోడ్ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన తప్పులను తాను పునరావృతం చేయనని, ఈ గ్రామం సహా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ గ్రామం మున్సిపాలిటీల్లో కలిస్తేనే తాగునీటి సమస్య, చెత్త సమస్య తీరుతాయని, రోడ్లు కూడా అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఈ ప్రాంతంలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు నైనవరం గ్రామంలో ఉన్న స్కూల్కి రావడం జరిగింది. స్కూలు కనీసం క్లీన్ చేయకుండా బాధ్యతారహిత్యంగా ఉండటం చాలా బాధాకరం. అలాగే ఈ గ్రామానికి, ఈ 9 గ్రామాలకి మంచినీళ్ళ సమస్య కానీ, అలాగే ఇళ్ల పట్టాల సమస్య కానీ నాకు తెలిసినయే. కృష్ణా జిల్లా వాటర్ని సాగునీరు తాగుతున్నారు కానీ త్రాగునీరు అందని పరిస్థితులు ఈ 9 గ్రామాల్లో టీడీఎస్ నీళ్లు తాగడం బాధాకరం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపి ఈ చెత్త సమస్యని, అలాగే మంచినీటి సమస్య, టీడీఎస్ 3000 ఉండి నీళ్లు తాగాల్సిన కర్మ ఈ పరిసర గ్రామం 9 గ్రామాల ప్రజల్లో, ముఖ్యంగా అంబాపురానికి, నైనవరానికి తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి గోడవల వరకు విజయవాడ రూరల్గా ఉన్న మండలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో కోరా. మరోసారి అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ 9 గ్రామాలను కలిపితే చెత్త సమస్యకి, మంచినీటి సమస్యకి తక్షణ పరిష్కారం లభిస్తుంది. అలాగే ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులందరూ ఈ ఒక రైస్ మిల్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి. నేను చాలా బాధలు పడుతున్నాను. ఆడవాళ్ళు ఓపోయిన పరిస్థితి. ఈ పొల్యూషన్ బోర్డు కాల్ చేసి మాట్లాడా. నిన్న వచ్చి వెరిఫై చేశారు. మన ప్రీవియస్లో పెడితే ఆయన చెప్పేది బాయిలర్ పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారని, తక్షణం ఆపమని చెప్పారంట. ఆ సమస్యను పరిశీలించారు. వన్ టౌన్ పంజా సెంటర్లో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఆక్రమణలను తొలగించారు. నిత్యం రద్దీగా ఉండే వన్ టౌన్ పంజా సెంటర్లో వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించి మెట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డును ఆక్రమించి కట్టిన మెట్లను అధికారులు వారు తొలగించారు. వ్యాపారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, జగన్ వంటి వారు భవిష్యత్తులో అడ్డుకోకుండా ఉండేందుకే రాజధానికి చట్టబద్ధత హోదా కల్పిస్తున్నామని బాలకోటయ్య తెలిపారు. గత 5 ఏళ్లలో అమరావతిపై జగన్ విషం చిమ్మారని, రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. ప్రస్తుతం రాజధానిలో సుమారు 13,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, సిఆర్డీఏ భవనం, న్యాయ విశ్వవిద్యాలయం, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి ఖర్చులపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ప్రవేశపెట్టిన భూ సర్వే పథకం భూరక్షణ కాదు, అది భూభక్ష పథకమని, ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మలు వేసుకోవటం అప్రజాస్వామికమని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ సమాధానం చెప్పాలని, పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ దేవాలయాల్లో కాకుండా న్యాయస్థానాల్లో ప్రమాణాలు చేయాలని హితో పలికారు. ప్రజల సొమ్మును జగన్ తన విలాసాల కోసం రుషికొండ ప్యాలెస్ వంటి నిర్మాణాల కోసం తగలబెట్టారని ఆయన ఆరోపించారు. అమరావతి గురించి ఎంత చెప్పినా ఆయన చెప్పేది ఏంటంటే, అమరావతిలో నిర్మాణాలన్నీ నదీ గర్భంలో ఉన్నాయి, అమరావతిలో పనులు జరగడం లేదు, నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఇంతకు మించి అమరావతిలో ఏమీ లేదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, అది బెడ్రూమ్ అయినా, బాత్రూమ్ అయినా, వంటగది అయినా, ఫామ్ హౌస్ అయినా, యలహంక ప్యాలెస్ అయినా అదే రాజధాని అవుతుంది. రెడ్ బుక్ భయపెడుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరుస. నిజానికి ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనకూడదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సిగ్గు అనిపించడంలా, ప్రజలు నవ్వుతారని అనిపించడంలా,
గత 5 ఏళ్ళు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మొక్క పెంచిన పాపాన బోల, ఒక చెట్టుకు నీళ్లు పోసిన పాపాన బోల. 5 ఏళ్ళు రైతులు జగన్ గారి పరిపాలనలో ఏడ్చారా, నవ్వారా? నవ్విచ్చారా, ఏడిపించారా? మీరేం చేశారు? 1631 రోజుల ఉద్యమాన్ని రైతులు ఎందుకు చేపట్టారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ తీవ్ర ఆరోపణలు చేశారు. పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసిన సుమారు 60 లక్షల కేజీల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని, ఈ ప్రక్రియలో దాదాపు 250 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన విమర్శించారు. సిట్ నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ దోపిడీకి బాధ్యులైన ఆనాటి చైర్మన్, అధికారులు, పీఏల నుండి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద సొమ్మును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శబరిమల అంశంపై స్పందిస్తున్న ప్రధానమంత్రి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్వామివారి సొమ్ము తిన్న వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ఆయన స్పష్టం చేశారు. 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి బాధ్యత వహించిన అధికారులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టింది. అని ఏదో శుభ్రంగా చేశారా అంటే జంబో కమిటీ వేశారు. అది నిబంధనలకు విరుద్ధం. అటువంటి కమిటీ వేయకూడదంటే మళ్ళీ ఆ కమిటీని తీసివేయటం కూడా జరిగింది. వాళ్ళు అనర్హులకి నెయ్యి సప్లై టెండర్లు ఇచ్చి కమిషన్లు దండుకొని లడ్డూలు, అన్నప్రసాదాల విషయంలో ఈ కల్తీ నెయ్యి వాడటం మూలంగా ఆ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అరే, నెయ్యి సప్లై చేసేవాడికి డైరీ లేదు, అసలు పాలు లేకుండా నెయ్యి తయారు చేస్తాం, పామాయిలు అలాగే ఇతర కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేసి సప్లై చేసి 60 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడున్న అధికారులతో కొల్యూడయ్యి 250 కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం చేసి 20 కోట్ల లడ్డూల్ని భక్తులకి పంచారు. ఇది ఘోరమైన అపచారం. ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన యూఆర్ ఫెస్ట్ 2026 నిన్న ఘనంగా ముగిసింది. 2వ రోజు శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఫెస్ట్ నిర్వహించినట్లు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకేఎస్వి ప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా తెల్లప్రోలులోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో యువర్ ఫెస్ట్ 2026 ఘనంగా ముగిసింది. యువర్ ఫెస్ట్ 2వ రోజు కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో తెలుగు అమ్మాయి, బెస్ట్ డాన్సర్, బెస్ట్ సింగర్, బెస్ట్ రీల్స్, స్పాట్ ఫోటోగ్రఫీ, సైన్స్ ఫెయిర్, ఫ్లవర్ అరేంజ్మెంట్, టాక్థాన్, పెయింటింగ్ ఆర్ ఆర్ట్, లిటరరీ మేజ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా తెలుగు అమ్మాయి అనే ప్రత్యేక సాంప్రదాయ కార్యక్రమం అందరి మన్ననలు పొందింది. తెలుగు సాంప్రదాయ వస్త్రధారణ, సంస్కృతి, నడవడిక, వ్యక్తిత్వం ఆధారంగా ఈ పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఎం ఉమా వ్యవహరించగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినులోంచి మొదటి, 2, 3 స్థానాలకు 3 విద్యార్థినులను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని గోపిక ప్రథమ బహుమతి, ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు తేజశ్రీ, లక్ష్మీశ్రీ, దుర్గా ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారు. వారికి కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకేఎస్వి ప్రసాద్ బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు తెలియజేశారు. విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కూడా విద్యార్థుల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ప్రోగ్రాం కన్వీనర్లు కె నరేష్ మరియు కె బాబురావు అండ్ ఎం రాయ్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది అందించిన సహకారానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీలో 2008 నుంచి ఈ తెలుగు అమ్మాయి కార్యక్రమం చేపడుతున్నాము. మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా, మన వేషధారణ మర్చిపోకుండా, మన పిల్లలందరూ విదేశాల్లోకి వెళ్ళినా కూడా ఇదే విధంగా ఉండే ఉద్యోగంగా మర్చిపోకుండా ఉండటానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రజెంట్ పొజిషన్లో ఇతర దేశాల్లో కూడా మన పిల్లలు
మన సంస్కృతి మర్చిపోకుండా పండగలు అన్నీ బాగా చేసుకుంటున్నారు. అలా పూర్తిగా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మేము మొదటి నుంచి మొదలుపెట్టాము. ఈ చుట్టూ అన్ని కాలేజీల వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. ఈ ఒక్కరోజైనా కనీసం చాలామంది ఆడపిల్లలు వాళ్ళ మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంటారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కాకుండా ఆడియన్స్ స్పెక్టేటర్స్ చూడటానికి వచ్చి చాలామంది కూడా తెలుసుకుంటున్నారు చాలా విషయాలు. అది వాళ్ళకి కొంత స్ఫూర్తిని కలుగజేసినట్టు అవుతుంది. ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం, ఇది 17వ సంవత్సరం కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం. చాలామంది చక్కగా తయారయ్యి అయితే వచ్చారు, కానీ ఆ తెలుగుతనం అనేది వాళ్ళకి కేవలం పరికిణీలు కట్టుకోవటం, పూలు పెట్టుకోవటం ఇవి మాత్రమే చూశారు. తెలుగు అనేది మర్చిపోయినారు, కంప్లీట్గా మర్చిపోయినారు. అసలు రాయమన్నా కూడా ధృతరాష్ట్రుడు అని రాయమన్నాను, పాపం ఎవ్వరూ రాయలేకపోయినారు. అంటే వాళ్ళని చూసి నేను జాలిపడాలో తెలియట్లేదు, ఇంత చక్కటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నందుకు సంతోషపడాలని తెలియట్లేదు. పిల్లలందరికీ సుఖంగా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులకి గురువులకి ఎంత పెద్ద మంచి సంస్థల నుంచి బయటికి వెళ్ళినప్పుడల్లా మీరు హుషారమ్మ నుంచి వచ్చారా అనే మాట వచ్చిందంటే ఆయన నిజంగా గెలిచినట్టే, అంతే కదండి. 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం మేము ఒక భాగమై దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీంట్లో మాకు ప్రైజెస్ వచ్చినా రాకపోయినా మాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ఒక భాగమై మేము కూడా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్క మూమెంట్ని. ఇలాంటి అవకాశాన్ని కలిగించిన మా చైర్మన్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నా. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించిన మా చైర్మన్ గారు, మా ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనేది ఆడవాళ్ళకి, మా ఆడపిల్లలందరికీ అందాన్నే కాదు వాళ్ళ బలాన్ని, వాళ్ళ పరంపరని అన్ని తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. విజయవాడలోని చిత్తూరి హైస్కూల్ 7వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో మిన్నంటాయి. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఈ వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కావూరి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువుతో పాటు నైతిక విలువలు, క్రీడలకు ఈ పాఠశాల ఇస్తున్న ప్రాముఖ్యతను ఈ సందర్భంగా అతిథులు కొనియాడారు. చిట్టూరి హైస్కూల్ 7వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కావూరి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హారిక మాట్లాడుతూ ఎస్కేపీవీ కమిటీ సహకారంతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. ప్రతి ఏటా సవాళ్లను అధిగమిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. తమ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలను తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని, జాతీయ స్థాయి క్విజ్ పోటీలో 2వ స్థానం సాధించడమే కాకుండా అండర్ 15 విభాగంలో తమలిక అనే విద్యార్థిని మిథలి టీంకు ఎంపికైందని వెల్లడించారు. పాఠశాల సెక్రటరీ సుజాత మాట్లాడుతూ కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా విద్యార్థులను అన్ని విభాగాల్లో తీర్చిదిద్దుతున్నామని, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లలో పాల్గొనేలా ఉపాధ్యాయ బృందం నిరంతరం ప్రోత్సహిస్తోందని తెలిపారు. డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్కూల్లో ఉన్న ప్రతి పిల్లల్లో కూడా ఆ ఆనందాన్ని చూస్తున్నాము. ఒక చదివే కాకుండా నైతిక విలువలు, స్పోర్ట్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఈ స్కూల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. స్కూల్లో పోటీలే కాకుండా బయట స్కూళ్ళకు కూడా వెళ్ళి మా విద్యార్థులు ఎన్నో అవార్డులు, రివార్డులు తీసుకొచ్చారు. మరి ఇటు ఆటల్లో కానీ, అటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ దేంట్లో కూడా తగ్గకుండా మరి ప్రతి 15 రోజులకు ఒకటి స్కూల్లో ఎప్పుడు కూడా మన నిత్య కళ్యాణం పచ్చతోడంలాగా ఏదో ఒకటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరి పిల్లల్లో ఎంతో శక్తిని పెంచడానికి ఎన్ని కూడా చదువుతో పాటు ఎన్ని కూడా ఉంటుంటాయి. మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సబ్ కలెక్టర్ శ్రీ కావూరి కృష్ణతేజ గారిని కూడా పిలవడం జరిగింది. Parents, staff and all alumni students are also there. So we thank everybody for cooperating us and making us to reach to this position. ఈ ఇయర్ మనం ప్రారంభించిన రోజు నుంచి చూసుకుంటే every minute and every day is a challenge. We have been facing all the milestones and achieving it. అకాడమికల్గా కానీ, కోకరిక్యులర్ యాక్టివిటీస్గా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ మా ట్యాగ్లైన్కి తగ్గట్టు హాలిస్టిక్ డెవలప్మెంట్ అనే నినాదంతో వెళ్తున్నాము. మా పిల్లలు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా ఈ ఇయర్ సిల్వర్ మెడల్స్ అండ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకొని వచ్చారు.
strength is 1850 students. Total 1200 students are participating in this annual day celebrations. That's the spirit of our teachers and the dedicated work and hard work of our students. I appreciate a lot to our students, teachers and parents who gave this extreme support to make these events a grand success. Our teachers also focus in all activities, not only in education but also in all activities like inter-school competitions also they encourages a lot. And that in that inter-school competitions we got, our students have selected a all-round championship from Gurukul School. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.